నగిరి నుంచి వచ్చిండాము. నగిరి మున్సిపాలిటీకి సంబంధించిన దాదాపు 24 సంవత్సరాలుగా 16 డైయింగ్ కంపెనీ రన్ అవుతూ ఉంది. ఆ రన్నింగ్ అయ్యే వల్ల 16 కంపెనీ వల్ల దాదాపు 50,000 పైన సోరియాసిస్, డయాలిసిన్, కిడ్నీ, క్యాన్సర్ అనేక రకాల వ్యాధులు వచ్చి ఉండదు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతవరకు దాని మీద చర్చ తీసుకోవాలా. మేము మాత్రం ప్రజలందరూ ఒకటిగా కలుసుకొని 24 సంవత్సరాలుగా అనేక సంఘాలు పోరాడుతుంది, అనేక పార్టీలు పోరాడుతూ ఉంది, ప్రజలు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఏ రాజకీయం మారుతాదే కానీ ప్రజలకు మార్పు రాలా. ఆ కంపెనీ నిరంతరంగా మూసేయాల. నగిరి టౌన్లో వాళ్ళకని సపరేట్గా ఇండస్ట్రియల్ ఏరియా గవర్నమెంటే ఇచ్చిన ల్యాండ్కు కొమ్మని దాదాపు ఈ ఉండే అందరూ కౌన్సిలర్లే మేమంతా కలుసుకుని కోర్టులో కేసు వేసినాము, మూసినారు. మళ్ళీ ఈ కలెక్టర్ ఆరు కంపెనీకి పర్మిషన్ ఇచ్చుండాము, తెరవమని చెప్పినారు. మళ్ళీ ఈదుల మీద మళ్ళీ మేము తాగే నీళ్లు దాదాపు ఇంతవరకు ఎవరు కానీ నగిరి మున్సిపాలిటీలో గవర్నమెంట్ స్టాఫ్గా ఉండేవాళ్ళు ఏ రోజైనా నీళ్లు తాగినారా నగిరిలో? అందరూ ఆ రోజు వేసుకొని తాగుతూ ఉంటారు. మేము ప్రజలు మా తాతకాలం నుంచి నగిరిలో ఉండేవాళ్ళు మేము ఏ నీళ్లు తాగితే మాకు చర్మ వేదాలు వస్తూ ఉంది. దీని ఆపమంటి అధికారుల దగ్గరలో పోతే అందరూ దీన్ని పట్టించుకోవాలా. ఇప్పుడు ప్రజలయ్యి మేము ముందుకొచ్చి ఈ పోరాటాలు చేస్తే దాదాపు ఒక 10 రోజులకు ముందు మూసిపెట్టినారు. మళ్ళీ 6 కంపెనీ మాకు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినారు, మేము తెరస్తాము, మీ వల్ల అయితే చూసుకోండి అని. మళ్ళీ ఈదుల మీద ఇంట్ల మీద నీళ్లు వదులుతూ ఉంటారు. ఇది ఇట్నే కొనసాగిస్తే ఇంకో ఏట్లో కానీ చెరువులో కానీ 20 ఏళ్ళకు ముందు వదిలిన నీళ్లు అట్నే ఉంది. గ్రౌండ్ ఆ నీళ్లుని టెస్ట్ చేసుకోమని దాదాపు 3 నెలలుగా తిరుగుతూ ఉన్నాం పోలీసుల వాళ్ళ దగ్గర. కానీ పోలీసుల వాళ్ళు ఏ జవాబు చెప్పలా. కోర్టు నుంచి నగిరి జడ్జి గారే ఆర్డర్ ఇచ్చినారు 4 రోజుల్లో దాన్ని ఇది టెస్ట్ చేసి ఇమ్మని. ఇంతవరకు జడ్జిని కూడా వాళ్ళు కేర్ చేయకుండా మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని తిప్పిస్తూ ఉన్నారు. ఇది అట్నే కొనసాగిస్తే ఈ పాకిస్తాన్ వాడు ఎట్ట ఇండియా మీద బాంబు వేసినాడో ప్రజలంతా కలుసుకొని ఆ 16 కంపెనీని కొట్టి మేమే ధ్వంసం చేసి మూస్తాం. మా మీద ఏమైనా మీరే చర్చ తీసుకోండి, లేకపోతే 16 కంపెనీ మీద